హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో ఎవరి దగ్గర ఉన్నాం తెలుసా? రిటైర్డ్ డిఎస్పీ సారు సిరిసిల్లలో కూడా డిఎస్పీగా విధులు నిర్వహించారు. ఒకప్పుడు అక్కడనే రిటైర్ అయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పోలీస్ శాఖలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచి చాలామందికి ఆదర్శం సార్ని ఆయన జీవిత విశేషాలు, ఉద్యోగ ధర్మం ఎట్లా నిర్వహించేవాడు, అప్పుడు సామాజిక సేవాకారం ఎందుకు చేసినవన్నీ సార్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముందుగా బలగం టీవీకి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు బలగం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను 10 years తర్వాత కూడా నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ నమస్కారం. 10 years కదా సార్, మీరు 30 years అయినా మర్చిపోం మేము సిరిసిల్లలో. థ్యాంక్ యూ. ఎందుకంటే మా జర్నీ కూడా మమ్మల్ని కూడా సామాజిక ఇలా నూకేసి విడిచిపెట్టారు అన్నట్టు సామాజిక సేవా కార్యక్రమాలు. అప్పుడు అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం కొన్ని. సార్ జనరల్గా మనం ఇంటర్వ్యూని కాకుండా ఫ్రెండ్లీగానే మనం ముచ్చట పెట్టేసుకుందాం సార్. నేను ఏది అడిగితే అది కొన్ని సమాధానాలు చెప్పుర్రి. మీతో మళ్ళీ ఇంటర్వ్యూ అన్నప్పుడు కొంచెం భయపడి కొన్ని ప్రశ్నలు రాసుకొచ్చుకున్నాను నేను ఇంటికాడ. మీకంటే మీకు ఇష్టం ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం, కానీ అన్నీ అడుగుతా సార్. అంటే మీరు సార్ ఒక వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి అసలు పోలీస్ శాఖకి ఎందుకు రావాలనుకున్నారు అప్పుడు ఆ రోజుల్లో? ఈ ఉద్యోగం రావడం కారణం? అప్పుడు నేను మారుమూల పల్లెలో మాది చిన్న వ్యవసాయ కుటుంబం కాదట, వ్యవసాయ కూలీ కుటుంబం కానట్టు తక్కువ భూమిలో వ్యవసాయం చేస్తూ బ్రతికే కుటుంబం. ఇప్పుడు చదువుకోవాలి, ఏదో ఉద్యోగం సంపాదించాలి అని చెప్పే ఉద్దేశం, ఏదో ఫలానా ఉద్యోగమే రావాలి అని చెప్పి టార్గెట్ లేకుండే నాకు. మొదలు నేను పోలీస్ వైర్లెస్ ఆపరేటర్గా ఉద్యోగం వచ్చింది. అదొక 8 సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఎస్ఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడితే అప్లై చేయడం వల్ల వచ్చింది. కానీ నేను ఎస్ఐ అయిదామని చెప్పి అయిన ఉద్యోగం అయితే కాదు. వైర్లెస్ ఆపరేటర్ అంటే పీసీఆర్ సార్? అప్పుడు కానిస్టేబుల్ అన్నట్ట? ర్యాంక్ కానిస్టేబులే, కానీ బయట చూడడానికి అది కానిస్టేబుల్ ఉద్యోగం లాగా ఉండదు. ఆఫీసు, టేబుల్ అన్ని ఇంగ్లీష్ కరస్పాండెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది కానిస్టేబుల్ కంటే ఎస్ఐలు కూడా గౌరవించే ఉద్యోగమే ఉండేది. ఏ జిల్లాలో చేసి సార్ ఫస్ట్? నేను వరంగల్లో ఒక 6 సంవత్సరాలు చేసిన, తర్వాత మెదక్లో 2 సంవత్సరాలు. సార్ ఎస్ఐగా ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ సార్? ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్ రామడుగులో ఒక 2 months చేసినాము సార్. దాని తర్వాత కమలాపూర్ ఒక 1 year, హుజరాబాద్ 2.5 years, ఒక 1.5 year రామగుండం, తర్వాత ఎల్ఎండి కాలనీలో 3 years సార్. 2 years ఏమో సిసిఎస్. ఇంకోటి సార్, మీరు మీ సర్వీస్లో సుమారు ఎన్ని సంవత్సరాలు పని చేసారు సార్? పోలీస్ ఉద్యోగం 25 ఏళ్ళు చేసారు సార్? ఎక్కువ చేసారు? 25కి ఎక్కువ చేసినాం. 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు చేశారు. 28 సంవత్సరాల బెస్ట్ ఏరియా మీ సర్వీస్లో, ఈ ఏరియాలో నాకు గొప్ప పేరు వచ్చింది, ఇక్కడ తృప్తిగా నేను నౌకరీ చేయగలిగిన ప్రాంతం ఏదైనా ఉందా సార్? నాకు అన్ని చోట్ల కూడా సమానంగానే కరీంనగర్ జిల్లాలో నేను పనిచేసిన అన్ని ప్రాంతాల మీద జనాల అభిమానం ఉన్నది సార్. నాకు కూడా ఆ ప్రాంతాల మీద అభిమానం ఇప్పటికీ ఉంది. అంతే, పర్టికులర్గా ఈ ప్రాంతం నాకు ఇష్టం అనేది ఏం లేదు. ఉద్యోగ అన్ని ప్రాంతాలు సమానంగానే రిసీవ్ చేసుకున్నది. ఒక సంతోషం మాత్రం ఏంటంటే నా ఎస్ఐ ఉద్యోగం ముస్తాబాద్ అంటే సిరిసిల్ల డివిజన్లో స్టార్ట్ అయింది, మళ్ళీ సిరిసిల్లలో ఎండ్ అయింది. అదొక సంతోషం. ప్రొఫెషనల్గా ముస్తాబాద్లో స్టార్ట్ అయింది. తర్వాత చివరికి రిటైర్మెంట్ కూడా సిరిసిల్లలో అవడం అంటే ఒక పువ్వు పుట్టినప్పుడు అనుకుంటుందట అది. అయితే దేవుని మెళ్ళలోకి వెళ్ళాలి, లేకుంటే తల్లి పాదాల దగ్గర పడాలని, వేర్ల దగ్గరనే పడాలని, ఆ రకంగా నేను సిరిసిల్లలో స్టార్ట్ అయిన జర్నీ సిరిసిల్లలోనే ఎండ్ అయింది. అది సంతోషం. ఇంకోటి సార్, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారి చేశారు, తెలంగాణ వచ్చినాక కూడా చేశారు. దానికి దీనికి ఏమైనా వేరియేషన్ గ్రహించరా సార్? నేను 1.5 year తెలంగాణ వచ్చిన తర్వాత పనిచేశాను, కానీ అంత వేరియేషన్ నాకు అంత అనిపించలేదు. అప్పుడు ఎక్కువ సార్ పొలిటికల్ లీడర్తో ఎక్కువ ఎవరితో జర్నీ ఉంది సార్ పోలీస్ ఆఫీసర్గా? ఎవరి దగ్గర ఇట్లా మీకు దగ్గర అనే ఫీలింగ్ కాంగ్రెస్లో కానీ ఇంకోటి కానీ? మేము పనిచేసినప్పుడు పొలిటికల్ వాళ్ళ లీడర్ల ప్రభావం పెద్దగా ఉండకపోయేది. ఎక్కువ నక్సలైట్ల ప్రభావం ఉండే కాబట్టి పొలిటికల్ లీడర్లు కూడా తక్కువనే వచ్చేది. ఉన్నంతలో నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నాకు రత్నాకర్ రావు గారు బాగా సపోర్ట్ చేశారు. రత్నాకర్ చివరి జర్నీలో కేటీ రామారావు గారు. ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే సంఘటన లేదు సార్ పోలీసు డ్యూటీ పరంగా? ఎప్పుడన్నా ఈ పని చేయండి, ఆ పని చేయండి, లేకపోతే వాళ్ళ మీద కేసులు కట్టండి, ఇట్లా జనరల్గా పోలీసు మీద ఇబ్బందులకు గురి చేస్తుంటారు కదా పొలిటికల్ లీడర్లు, అట్లా ఎప్పుడైనా జరిగిన సంఘటనలు ఉన్నాయా సార్? నాకు ఎప్పుడు అట్లాంటిది రాలేదు సార్, అట్లా ఎప్పుడు కాలేదు. అయినా కూడా ఒకవేళ ఎవరైనా అట్లా చెప్తే కూడా వాళ్ళకు చట్టం ఏం చెప్తుంది, మేము ఏం ఉద్యోగం చేస్తాం, ఎంతవరకు చేయగలుగుతాం అనేది చెప్పి వాళ్ళను ఒప్పించగలిగాను. మీరు పనిచేసినప్పుడు పోలీస్ ఆఫీసర్లకి ఇప్పుడు కొత్తగా అవుతున్న పోలీస్ ఆఫీసర్లకు తేడా ఏమన్నా గమనించారా సార్? జనరల్గా చాలామంది ఏసీపీ ట్రాప్స్ అవుతారు ఈ మధ్య పేపర్లు చూస్తుంటే. కష్టపడి చదివి
కొత్త చిన్న చిన్న పిల్లలు అంటే 5,000కు 10,000 కూడా ఏసీబీ ట్రాప్ అయి జీవితాలు నాశనం చేసుకుంటారు. మీరు ఒక అనుభవం గల పోలీస్ ఆఫీసర్గా వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఒక్క విషయం చెప్పగలుగుతాను ఏంటంటే, మేము ఉద్యోగం చేసినప్పుడు పైన ఆఫీసర్ అంటే జిల్లా ఆఫీసర్ ఎస్పీ గారే పనితనాన్ని బట్టి పోస్టింగ్లు ఇచ్చేది. సార్ ఈ మధ్య కాలంలో ఫలానా లీడర్ల లెటర్ ఇస్తే ఉంటేనే పోస్టింగ్ వస్తుంది అన్నప్పటి నుండి కొంచెం ఆ లీడర్లకు పోలీసులు అణిగి మణిగి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ దాంట్లో. కానీ ఒకటి, నేను ఇప్పుడున్న జూనియర్ ఆఫీసర్స్ కంటే నాకంటే జూనియర్ ఆఫీసర్స్ అందరూ అని అంట వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పోస్టింగ్ ఉన్నా లేకున్నా ఉద్యోగం ఉంటుంది. పోస్టింగ్ కొరకు తప్పుడు మార్గాలను ఎంచుకొని ఆ తప్పుడు మార్గాలలో మీరు పడ్డ బాధల్ని నుంచి బయటపడడానికి ఇంకో తప్పు చేసి మీ జీవితాన్ని మొత్తం ఫలంగా పెడితే, మొన్న బల్గం టీవీలోనే ఇక్కడ ఆర్టికల్ ఒకటి చూశాను నేను. అది మీ పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది. మీ చుట్టాలు కూడా మిమ్మల్ని చులకనగా చూస్తారు. మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ కూడా చాలా చులకనగా చూస్తారు. అది కాకుండా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేసే విధంగా ఉంటే ఈ ఇబ్బందులలో లా అండ్ ఆర్డరే కావాలని ఏం అవసరం లేదు. మనం పని చేయదలుచుకుంటే ఎక్కడ పని చేసినా కూడా ఆ పేరు సంపాదించుకోవచ్చు. నేను పనిచేసినప్పుడు సిరిసిల్లలో సిసిఎస్ అనేది లేదు. సిసిఎస్ నాతోటే మొదలైంది. నేను 2 years పనిచేశాను. నాకు దామర నర్సయ్య బదులు సిసిఎస్ నర్సయ్య అని పిలవడం మొదలైంది. అట్లా అంత ఇన్వాల్వ్ అయి పనిచేసినా దాంట్లో మెప్పించగలిగినాం, అక్కడ కూడా పనిచేయచ్చు మనము అని. అందుకని సిఐడిలో పనిచేసినా, ఇంటెలిజెన్స్లో పనిచేసినా, ఇంకెక్కడ పనిచేసినా కూడా మన పనితనం బట్టి మనకు విలువ రావాలి. కానీ ఆ పోస్టింగ్లకు పోతేనే విలువ వస్తుంది అంటే పోస్టింగ్ గురించి కాదు, మనం ఎక్కడుంటే అక్కడ విలువ రావాలి. ఆ రకంగా పనిచేస్తే ఈ ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు అని నా అభిప్రాయం. ఎక్స్మిస్ట్ ఏరియాలో మీరు పనిచేసారు. ఎప్పుడన్నా నక్సలైట్ల అటాక్ కానీ లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఎప్పుడైనా జరిగినాయి సార్? కరీంనగర్ జిల్లాలో అది మామూలు. అది అంతేనా సార్? అప్పుడు 89 నుంచి అంటే 90sలో, ముఖ్యంగా 90sలో మీరు రైడ్స్కి పోయి 3 రోజులు 4 రోజులు అడవులలో, అంటే మరి పెద్ద అడవులని కాదు కానీ ప్రజా ఆవాసాలకు దూరంగా తిరిగిన సందర్భాలున్నాయి. నైట్లలో అంబుషులు చేసినాయి. అట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. అప్పుడు కరీంనగర్ జిల్లాలో పనిచేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్కి అనుభవాలు ఉన్నాయి. ఇంకోటి సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు బీర్పూర్లో ఒక స్తూపం కట్టినట్టు గుర్తు. ఇంకోటి మా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కూడా అమరవీరుల స్తూపం కట్టారు. దాని ప్రధాన కారణం ఏంటి అసలు? ఎందుకంటే కేవలం నక్సలైట్ల స్తూపాలు చూసినాం, పోలీస్ అమరవీరుల స్తూపాలు చూడలే, ఈ పబ్లిక్ అమరవీరుల స్తూపాలు ఎప్పుడు చూడలేదు. పోలీసు మీరు ఎందుకు కట్టించారు అక్కడ సార్? నాకు ఎస్ఐగా కొంత లిమిటెడ్ పవర్సే ఉంటాయి. సిఐ అయిన తర్వాత కొంచెం ఎక్కువ మెరుగైన పవర్స్ ఉంటాయి. అయితే నాకు సిరిసిల్లకి నాకు ఫస్ట్ పోస్టింగ్ సిఐగా ధర్మపూర్లో చేశాను. ధర్మపూర్కి వెళ్ళిన తర్వాత ప్రజలలో మమేకమై నక్సలిజాన్ని దూరం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నేను ఎంచుకొని, ధర్మపూర్లో ఉన్న 3 హాస్టల్స్ ఉండే, ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టల్స్ ఉండే. ఆ 3 హాస్టల్స్ని నేను దత్తత తీసుకొని కరీంనగర్ నుంచి నాకు తెలిసిన ఒక 10 మంది డాక్టర్స్, నా ఫ్రెండ్స్ని ప్రతి నెలకు ఒక్కసారి అక్కడికి పిలిచి పిల్లలకు వైద్యం చేయించేది. దాంతోపాటు వాళ్ళు ఈ పిల్లల పరిస్థితులు చూసి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం. ఒక డాక్టర్ అయితే చెప్పులు కూడా రకరకాల సైజులో చెప్పులు తెచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నేను ఊర్లలోకి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని ఈసారి చూసుకుంటారు, మీరేనా సార్ చూసుకునేది, మా పిల్లలు బాగా చూస్తున్నారు అని చెప్పి ఆ రకంగా ఊర్లలో నక్సలైట్లకు కొంచెం షెల్టర్ దొరకడము, మున్పటి ఆదరణ దొరకడం తగ్గిపోయినప్పుడు ఆ ఏరియా ఫ్రీగా అయిపోయింది అని చెప్పి, అది లిబరేట్ అయిపోయింది అని చెప్పి, శాంతి నెలకొన్నది ధర్మపురి సర్కిల్ పరిధిలో అని ఒక శాంతి స్తూపం కడదామని. ఆ శాంతి స్తూపాన్ని బీర్పూర్లోనే ఎందుకు ఎంచుకున్నామంటే, బీర్పూర్లో 1989లో అక్కడ బీర్పూర్ వాస్తవుడు చనిపోతే వాళ్ళ చుట్టాల జీప్ వస్తుంటే, అది పోలీస్ జీప్ అనుకుని పేరిస్తే 11 మంది చనిపోయారు అందులో. ఆ 11 మంది పేరు మీదనే అక్కడ స్తూపం కట్టిన, కానీ అలా పోలీసుల కానీ వేరే కాదు. ఆ 11 మందితో పాటు ఆ ఏరియాలో ఈ తీవ్రవాద హింసకు బలైన వాళ్ళ పేర్లన్నీ అందులో చేర్చడం జరిగింది. అట్లా గాడి తప్ప నక్సలైట్ నుంచి ఇబ్బంది మీకు థ్రెటనింగ్ రాలేదు సార్ ఏమన్నా? నాకు ఎప్పుడు అట్లా థ్రెటనింగ్స్ అంటూ డైరెక్ట్ ఎప్పుడు రాలేదు. కాకపోతే సిసిఎస్లో పనిచేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు టార్గెట్ అని వచ్చింది, జాగ్రత్తగా ఉండమని నాకు మెమో ఇవ్వడం జరిగింది. నాకు డైరెక్ట్ ఎక్కడైతే రాలేదు, ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో తెలియదు. సిరిసిల్ల జిల్లాలో ఎందుకు స్తూపం కట్టారు సార్ అప్పుడు మీరు డిఎస్పీగా ఉన్నప్పుడు?
సిరిసిల్ల జిల్లాలో కట్టడానికి కారణం ఏంటంటే అప్పుడు శివకుమార్ ఎస్పీ గారు ఉండే, ఆయన బీర్పూర్లో సూపం కట్టిన ఏదైనా సరే ఇక్కడ శ్రీనివాస్ అని ఒక ఎస్ఐ చనిపోయారు అక్కడ, చందుర్తి ఎస్ఐ. ఆయన చనిపోయిన సందర్భం తీసుకొని ఒక స్తూపం కడితే బాగుంటుంది అని చెప్పి అంటే అది లింగంపల్లిలో, చందుర్తి మండలం లింగంపల్లిలో కట్టడం జరిగింది. దానికి అప్పుడున్న ప్రతాప్ ఎస్ఐ గారు, కొద్ది రోజులు శ్రీనివాస్ సిఐ గారు ఉండేది, దాని తర్వాత మాధవి సిఐ గారు ఉండేది. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ తోటి అది పూర్తి చేయగలిగినాం. అంతకుముందు బీర్పూర్లో కట్టినప్పుడు కూడా 4 ఎస్ఐలు ఉండేది. ఆ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు సాయి మనోహర్, సుబ్బారావు, తర్వాత ఉపేందర్ అని సారంగపూర్ ప్రాపర్ ఎస్ఐ. వాళ్ళ సహకారం. సాయి మనోహర్ గారు ఎస్పీ అయినట్టు సార్ ఇప్పుడు ఆయన ఎస్పీ అయినట్టున్నారు. మాట్లాడతారు సార్. ఇప్పుడు జనరల్ మీరు రిటైర్ అయినా కూడా అప్పటి పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ బాగున్నారు అట్లా ఇట్లా మాట్లాడతారు. వాళ్ళందరినీ బ్రదర్స్ లాగానే హరిప్రసాద్ నేనైతే సొంత బ్రదర్స్ లాగానే ధర్మపుర్లో అందరూ అనుకునేవాళ్ళు. ఏ పని చేసినా ఏం చేసినా కూడా కలిసి పనిచేసేవాళ్ళం. నేను ఎస్ఐలను ఎప్పుడు కింది స్థాయి అని అనుకోలేదు, ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి నాకు సీనియర్ అని ప్రమోషన్ వచ్చింది అనేది చూసేది. కానీ క్రైమ్ మీటింగ్స్ అయినా ఏమైనా కూడా నేను ఒక్కరిని ఉండేది. అప్పుడు ఫ్యామిలీ కరీంనగర్లో ఉండేది. అందరు కలిసి భోజనం చేసి అందరం అన్నదమ్ముళ్ళలాగా ఉండేది. ఆ పని వరకు పని విధానం. సుబ్బారావు అనే ఎస్ఐ ఒకతనైతే ఇంట్లో ఉన్నంతసేపు మాకు అన్నయ్యలాగా కనిపిస్తుంది. ఆ కోనరావుపేట చేసిన సుబ్బారావు కానీ అప్పుడు పెగడపల్లిలో ఉండే. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అన్నయ్యని చూసినట్టే అనిపించేది, కానీ మీరు సీట్లో కూర్చుంటే నాకు భయం అయితే సార్ మిమ్మల్ని చూస్తే. అంటే ఏముంది అప్పుడు అట్లే ఉన్నాయి, ఇప్పుడు లేదు సార్, అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇక్కడికి వస్తే కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే అది నీ భావమే తప్ప నేనైతే ఒక తీరుగానే ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. మరీ ఫ్రెండ్లీగా ఉంటే ఉద్యోగం వాళ్ళు కింది స్థాయిలో పర్ఫెక్ట్ పనిచేస్తారని భావిస్తున్నారు సార్. ఒక ఆఫీసర్ లెక్కన ఉంటారు, భయంకో భక్తికో పనిచేస్తారు అని అనుకుంటారు. ఫ్రెండ్లీగా ఉంటే మా సారే కదా అనుకుంటారు కదా సార్. అట్లా లాండ్ ప్రాబ్లం కాదు. నాకు అట్లేం లేదు. నేను గైడ్ చేసేది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అట్లా భయపెట్టించి పని చేయాలి సార్. నేను గైడ్ చేసేది, ఈ పనిని ఈ విధంగా చేయండి, నేను ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకునేది. నాకు సిఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మంత్లీ విజిటింగ్స్ అని రాయాల్సి ఉంటుంది. డిఎస్పీ అయిన తర్వాత కూడా మంత్లీ అంటే సిఐ అయితేనేమో సర్కిల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను నెలలో ఖచ్చితంగా రాయాలి. డిఎస్పీ అయిన తర్వాత ఏదో 2-3 రాస్తే సరిపోతుంది. కానీ నేను పెన్నుతోటే రాసేది, కానీ టైప్ కొట్టేయడం కానీ అట్లా కానీ రైటర్ల మీద ఆధారపడి ఎప్పుడు లేదు. నేనే కూర్చొని నేనే రాసేది. ఎక్కడున్నా ఇప్పుడు నా విజిటింగ్ నోట్స్ ఉన్నాయంటే నా చేతితోటి రాసి ఉండేది. దాంతో వాళ్ళని ఎస్ఐలను కూడా మీరు కంప్లైంట్స్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మీరు రాసే పంపండి అని చెప్పి అట్లా పని నేర్పేది. వాళ్ళు టైప్ కొట్టింది వచ్చినా కూడా దీన్నంతా మళ్ళీ కాపీ చేసి పంపు, అట్లా నీకు పని వస్తుంది, నేనేం రాసినా మీరేం కంప్లైంట్స్ ఇచ్చారని. నేనే టైపిస్ట్కి చెప్పి కొట్టమంటే టైపిస్ట్ ఏదో కొడతారు, మీరు అక్కడ టైపిస్ట్ చెప్తే ఆయన ఏదో కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తారు. దానివల్ల నేనేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నీకు తెలియదు, నువ్వేం కంప్లైంట్ ఇచ్చా నాకు తెలియదు, కాబట్టి నేను రాస్తాను మీరు రాయండి అని చెప్పి అట్లా నేర్పడం జరిగింది. ఇంకోటి సార్, అంటే మీరు రిటైర్ అయ్యి 10 సంవత్సరాల దగ్గర మీకు తెలుసో తెలియదు, ఇప్పటికీ ప్రతి పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు మీరు కట్టిన స్తూపాల వద్దనే పోలీసులు ఇప్పుడు 100 సంవత్సరాలు పనిచేస్తారు, పెద్ద ఈవెంట్ చేస్తారు ప్రతిసారి పోలీస్ శాఖ. మీకు ఐడియా ఉందా? మీకు తెలిసిందా సార్? అది అప్పుడు ఎందుకు కట్టాం కానీ అది యాదృచ్ఛికంగా జగిత్యాల జిల్లా అయిన తర్వాత జగిత్యాల జిల్లాలో అమరవీరుల స్తూపం అంటే బీర్పూర్ అయిపోయింది. సిరిసిల్ల జిల్లాకు అమరవీరుల స్తూపం అంటే లింగంపల్లి అయిపోయింది. ఆ రకంగా ప్రతి సంవత్సరం అక్కడ పూజలు అందుకుంటారు. ఏదో సందర్భంలో నా పేరు కూడా చర్చకు వస్తుంది అక్కడ, అది నాకు తెలుసు. ఒకసారి ఏదో అంటే ఒక అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని కూడా నాకు ఉబలాటంగా ఉన్నది. ఏదైనా వీలు చూసుకొని ఒకసారి వస్తాను నేను. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసిన పోలీసు కళాకారులతో బాగా అవినాభావ సంబంధాలు ఉంటాయని చెప్పి అంటుంటారు. సిరిసిల్ల కానీ ఇంకోటి కానీ ఇప్పుడు చాలామంది, నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి రమేష్ అని హోంగార్డ్ని, మాకు బోవెట్టింది సారే అని చెప్పి, మీరు రిటైర్ అయ్యి 10 ఏళ్ళ చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు. కానీ ఈ రోజు కూడా ఇంటర్వ్యూలో దామర్ నర్సయ్య సార్ని పేరును గుర్తు చేసారు. ఎందుకు కళాకారులు అంటే అంత ఇష్టం మీకు? అంతకుముందు నేను చెప్పాను కదా, సిఏ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఎస్ఐ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి, కొంచెం వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే దాంట్లో బాధ్యత కూడా ఉంటుంది. నేను ధరంపూర్ పోయిన తర్వాత పబ్లిక్లకు వెళ్ళి, అంటే ఈ దత్తత తీసుకునే కార్యక్రమం ఒకటైతే, మనం చేసే పోలీసులు ఏ పని చేస్తున్నారు, ఎవరికొరకు చేస్తున్నారు అనేది పబ్లిక్లో చెప్పాలంటే ఒక కళాకారులు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఏరియాలో ఏదైనా పొలిటికల్ లీడర్ మీటింగ్ పోయినా, ఏదైనా పనికి పోయినా అక్కడ పాటలు పాడే పిల్లల అడ్రస్లు తీసుకొని రాసుకునేది నేను.
మాకు ఎప్పుడైనా అవసరం ఉంటే వచ్చి పాడండి అంటే వాళ్ళు అప్పుడు భయపడుతుండేది. నక్సలైట్లు అది ఉన్నాయి అంటే నక్సలైట్ల పాటలు ఏం పాడకండి, మీ పాటలు మీరే పాడండి, దానివల్ల జనం అక్కడ సమీకరణ జరుగుతుంది. జన సమీకరణ జరిగిన తర్వాత నేను వాళ్ళకి ఏది మంచి ఏది చేయడం చెప్తాను. అదే పోలీసు ఇట్లుంటుంది, పోలీస్ పనులే చేయాలని కూడా కాదు. వాళ్ళకి నాకున్న అనుభవంతో ఒకసారి నక్సలైట్లు ఆ ఏరియాలలో జెండాలు పెట్టి భూస్వాములంతా ఊళ్ళ నుంచి పంపించిన తర్వాత నేను ఊళ్ళో కూలీలను అడిగాను, బాబు అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడు. అప్పుడు సార్ ఇక్కడ వ్యవసాయం అయితే మాకు కూలీలు దొరికేది, ఇప్పుడు వేరే ఊరికి పోవాల్సి వస్తుంది. ఆ కూలీతో పాటు కొంత దొర అని అంటే ఏదో కొంత ఇచ్చుడు కూర్చోబెడితే నేను చెప్పాను, ఆ దొర ఇప్పుడు ఇక్కడ భూముల కాగితాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొని సూపర్ మార్కెట్సు తర్వాత ఏంటి బార్ అండ్ రెస్టారెంట్లు నడుపుకుంటూ విలాసవంతంగా ఉన్నారు. అక్కడ మీరేమో ఇక్కడ కూలీ దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు. అంటే నక్సలిజం వచ్చిన తర్వాత దొరలను ధనవంతులను చేసిండ్రు, బీదోళ్ళని ఇంకా కిందికి నెట్టబడిళ్ళు అని ఊళ్ళలో చెప్తే వాళ్ళు నేను అర్థం చేసుకునే నిజమే సార్ మీరు చెప్తున్నది అని నాకు చాలా గుర్తింపు వచ్చింది. అట్లా విడమర్చి పబ్లిక్ చెప్పే అవకాశం దొరికింది. అది అట్లా చెప్పడం వల్ల ఆ ఏరియా లిబరేట్ అయినట్టు, శాంతి నెలకొన్నట్టు నేను ఫీల్ అయ్యేది. అందుకని కళా బృందాలను ఉంటే చిన్న సమీకరణ జరుగుతుందనే ఉద్దేశంతో కళా బృందాలను ప్రోత్సహించేది. అప్పుడున్న ఎస్పీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రతిసారి ఆ కళా బృందాలు వచ్చినప్పుడు వాళ్ళు రోజంతా మాతోటి తిరిగినప్పుడు మినిమం ఆ రోజుకి పాపం అతనికి కూలికి పోతే కూడా ఒక 400 వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి మనిషికి 500 400 ఆ రోజుకు ఇస్తుండేది. నాకు అక్కడ ఫైనాన్షియల్గా బాగా బర్డెన్ అవుతుందని ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు ఎస్పీ గారు ఉండే సార్కు చెప్తే వాళ్ళకు ఒక 7గురికి హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికీ తలుచుకుంటారు. లైఫ్ అయిపోయింది సార్ ఇప్పుడు అది నా ద్వారా అయింది, కానీ ఇచ్చింది ప్రవీణ్ కుమార్ సార్ని కూడా వాళ్ళు ఎప్పటికీ ప్రవీణ్ కుమార్ సార్నే గుర్తుంచుకోవాలి, నన్ను కాదు. నా ద్వారా ఇచ్చింది సార్. ఏదైనా తొవ్వది ఇష్టలు కావాలి కదా సరే, ఇచ్చుడు వేరు, అది ఇప్పించుడు అక్కడ తీసుకుపోయేటోళ్ళు చెప్పేటోళ్ళు కావాలి కదా సార్. ఎవరితో సాధ్యం అది సందర్భం అట్లా వచ్చింది. వచ్చి వాళ్ళకైతే ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ వాళ్ళు మాకు మా జీవితాలు నిలబడ్డాయని తలుచుకుంటారు. అలా కానిస్టేబుల్ కూడా అయింది ఒక 2. ఇంకోటి సార్, ఇది అడగచ్చు అడగరాదు, మీరు సిరిసిల్ల ప్రాంతంలో డిఎస్పీగా పనిచేసినంత సమయంలో ఎస్సీ ఎస్టీ కేసుల సంఖ్య మొత్తం తగ్గిపోయిందని ఒక వినికిడి. అంతకుముందు కేసుల సంఖ్యకు మీరున్నప్పటికీ అంటే కావాల్సిన కేసులు నమోదు చేయకుండా తగ్గిందా, లేకపోతే దళిత వర్గాలు ఏమన్నా చైతన్యం తెచ్చో ఇటువంటి పెట్టొద్దు అట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా ఏమన్నా అవేర్నెస్ కల్పించరా, ఒక దళిత ఆఫీసర్ అయ్యి దళితులు ఏమైనా అడగదెక్కే ప్రయత్నం చేశారా? అంటే మీ ఈ కోణంలో కూడా కొంచెం చర్చ జరిగింది ఆ మధ్య, ఎందుకు కేసుల సంఖ్య తగ్గినాయి అప్పుడు? అయితే నేను కరీంనగర్ జిల్లాలోనే పనిచేసిన కాబట్టి సిరిసిల్ల ఏరియాలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు అయితే అనేది జిల్లాలో చర్చ ఉండేది సార్. మరి ఎక్కువ కేసులు అయినప్పుడు ఎక్కువ కేసులు ఛార్జ్ కావాలి, ప్లస్ దాంతోపాటు శిక్షలు కూడా పడాలి. కానీ అక్కడి వరకు వెళ్ళట్లేదు. కేసులు మధ్యలో కాంప్రమైజ్ అవ్వడం, మధ్యలో చేయడం అయ్యేసరికి ఆ ఏరియా మీద ఒక పేరు ఏమొచ్చిందంటే ఇక్కడ ఎస్సీలు వేరే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి. రెండోది ఎస్సీలను కొంతమంది భూస్వాములు వాళ్ళ పంచాయతీ పరిష్కారానికి వీళ్ళని వాడుకుంటున్నారు అనేది నాకు ఉన్న అవగాహన. దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు డిఎస్పీ మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసేది. అది అవునా కాదా తెలుసుకొని మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించలేదు. దానివల్ల మధ్యవర్తులకు ఇబ్బంది అయింది. కేసు ఉంటే చేసేది, లేకుంటే క్లోజ్ చేసేది, లిబరల్గా క్లోజ్ చేసేది. దాంట్లో నాకున్న మీరన్నట్టు నేను ఎస్సీ అవ్వడం వల్ల కేసు క్లోజ్ చేసినా నా మీద పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోయేది. వేరే కాస్ట్ ఇప్పుడు నాకంటే ముందు మా బ్యాచ్మేటే భాస్కర్ పనిచేసింది, అంతకంటే ముందు అశోక్ సార్ అని నాకంటే సీనియర్ పనిచేసింది. వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కోర్టు వరకు కూడా పోవాల్సిన పరిస్థితి. సెక్షన్ 4లో ఒకవేళ ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నారంటే పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఆసరా చేసుకొని వాళ్ళని హైకోర్టుకు పిలవడం అది చేయడం కొంచెం ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. కానీ దాంట్లో వాస్తవం ఉన్న కేసులను నేను ఎక్కడా వదిలిపెట్టలేదు. 2 అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఉంటే ఎస్సీని పెద్ద మనిషిగా పిలిచి ఆ ఎస్సీని తిట్టిండని కేసు పెట్టించి అట్లా పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేసిన కేసులో మాత్రం నేను డిస్కరేజ్ చేసిన, వాటిని ఎక్కడ ప్రోత్సహించలేదు. నేను సామాజిక సేవా కార్యక్రమాల వైపు ఎందుకు వెళ్ళారట్టు సిరిసిల్ల ఏరియాలోనే మీరు డిఎస్పీ చేసినప్పుడు నేను అప్పుడు సాక్షి జర్నలిస్ట్ సాక్షిలో ఇస్తున్నా చెరువులు 2 చెరువులు లభించినట్టు అంటే గవర్నమెంట్ చేస్తే దానికి దగ్గర 40-50 లక్షలు అప్పుడే ఖర్చు. అంటే మీరు ప్రజల భాగస్వామ్యత నుంచి
అంటే ఒక మీ పేరు కోసం మెప్పు కోసం చేసిరా లేకపోతే చేయాలని చేసిరా, మీకు ఎట్లా అవకాశం వచ్చింది అసలు? అయితే పోలీస్ శాఖలో పొనటివ్ పోలీస్ అని కూడా ఉంటుంది. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి పోలీసింగ్ చేయాలి. ఒక్కోసారి అవసరం వస్తుంది. అట్లా బాగా దొంగతనాలు అవుతున్నప్పుడు ఆ ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసి మీరు గస్తీ తిరగండి అని చెప్పి వాళ్ళకి పవర్స్ ఇచ్చే అధికారం పోలీస్ యాక్ట్లో ఉన్నది. దాన్ని మేము దాన్ని ఏమంటారు ఆదర్శంగా తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రజలలో మనం మమేకమై పనిచేస్తే ఎట్లుంటుంది అని చెప్పే ఉద్దేశంతో అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంటు చెరువుల పునరుద్ధరణ అనే కార్యక్రమాన్ని మిషన్ కాకతీయ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో చాలామందికి డబ్బులు వస్తున్నాయి, బిల్లులు రావట్లేదు సరైన సమయానికి అని అన్నప్పుడు నేను మా ఎస్ఐ విజయ్ కుమార్, అప్పుడు సిఐ గారు విజయ్ కుమార్ ఉండే, మేము తర్వాత మాధవి సిఐ ఉండే, రంగయ్య సిఐ ఉండే, వీళ్ళందరం కలిసి ఒకసారి అనుకున్నాం మనం చేయలేమా, ఒకసారి చేద్దాం ఎట్లుంటుంది అని. కానీ మేము మా జీతం మొత్తం పెట్టినా కూడా, అందరి జీతాలు పెట్టినా కూడా చెరువు పునరుద్ధరణ మేము చేయలేము. కానీ ఒక ఆలోచన వచ్చింది మాకు. ఆ ఏరియాలో ఉన్న ట్రాక్టర్స్ అందరిని పిలిపించి ఆ ట్రాక్టర్స్ని మాత్రమే పంపిస్తే దానికి ప్రొక్లైన్స్ అంటే అప్పుడు జేసీబీలు, ఆ ఏరియాలో ఉన్న జేసీబీలు పిలిపించి ఈ చెరువులో ఉన్న మట్టిని తీసి పొలాలలో వేయించాలి. పొలాలలో వేస్తే అప్పుడు 100 రూపాయలు ఒక ట్రాక్టర్కి. దాంట్లో 50 రూపాయలు ఇక్కడ అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసినాం గ్రామస్తులతో. మేము పోలీసులం ఎక్కడ ఒక రూపాయి ముట్టుకోలేదు. ఆ గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి 50 రూపాయలు రైతులు ఇచ్చే 100 రూపాయలలో 50 రూపాయలు కమిటీకి వస్తుంది, 50 రూపాయలు ఆ ట్రాక్టర్ అతనికి ఇచ్చేది. ఈ 50 రూపాయలతోటి వాళ్ళకు డీజిలు, తర్వాత జేసీబీలకు డీజిలు. దాని తర్వాత అక్కడ కెనాల్ వర్క్స్ నడుస్తుంటే వాళ్ళను పెద్ద ఇటాచి మిషన్ కూడా తెప్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కాంట్రాక్టర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినాం, మేము మంచి పని చేస్తున్నాం మీరు కూడా సహకరించండి అంటే వాళ్ళు ఇటాచి తెచ్చిన తర్వాత చాలా వేగవంతంగా పనులు జరిగినాయి. పూర్తిగా చెరువును మేము రూపాయి పెట్టకుండా గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా ప్రజల ధనాన్నే ప్రజల చేతనే ఖర్చు పెట్టించి చిన్నలింగపూర్ చెరువుని పూర్తిగా అంటే వేరే చెరువులలో బిల్ రాలేదని సగం రాకున్నట్టు ఆపకుండా పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేయగలను. అది చాలా ఎప్పటికీ మర్చిపోలేము, అది తృప్తిగా. ఇది కూడా బలగం ప్రేక్షకులు చెప్పాలి. నేను అప్పుడు ఫేస్బుక్ బాగా వాడేవాడిని. ఈ చెరువు పోలీసు వాళ్ళు బాగా దత్తత తీసుకొని చేస్తున్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇదే వరంగల్ నుంచి ఒక ప్రొఫెసర్ సారు భూమిరెడ్డి గారు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు పని గట్ల చేస్తారా, నువ్వు బాగా ఇది పెడితే ఒక అర్థం ఉండాలి, పోలీసు వాళ్ళు లంచాలు తీసుకొని చూసినా కానీ ఇట్లా పనులు లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా శ్రమదానం ఎట్లా చేస్తారని అడిగారు సార్. మీరు రండి అని ఆహ్వానిస్తూ వచ్చిండారు ఆయన పాపం సార్. ఆడ గుర్తుందా సార్? మీరు చెరువులోకి తీసుకొస్తే ఏకంగా పుస్తకం రాసేసారు. అది మన మీద పుస్తకం రాసాడు ఆ చెరువు డెవలప్మెంట్ మీద, పోలీస్ మీద. సార్ ఇప్పుడు కీర్తిశేషులు అయినారు, నాకు గుర్తున్నది. సారు ఎక్కడున్నా వారికి ఆత్మశాంతి కలగాలి. ఆయనకు అనుమానం వచ్చింది పోలీసులు డబ్బులు అంటే ఆయనకు అనుమానం రావడంలో కూడా అర్థం ఉన్నది. పోలీసులు జీతం ఖర్చు పెడుతున్నారా, పోలీసులు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారంటే ఆయన వివరంగా చెప్పి ఆ గ్రామానికి తీసుకుపోయి గ్రామస్తుల చేతనే చెప్పేయడం జరిగింది. ఆ గ్రామం పైసలే ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టినాం. కాకపోతే కొద్దిగా లిబరల్గా 100 రూపాయలు ట్రాక్టర్ ఓనర్కి వచ్చేటి 50 రూపాయలే తీసుకుంటట్టు. తర్వాత జేసీబీ వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న జేసీబీలన్నీ రోజుకొక జేసీబీ వచ్చేటట్టు అట్లా ఏర్పాటు చేయడం వల్ల జేసీబీ వాళ్ళకి ఏం డబ్బులు అయిపోయింది, ఓ డీజిల్ పోసేది. అట్లా ప్రజల డబ్బులతోటే ప్రజల చేతనే చేయించినాం. అది మేము ఉండేది అంతేగాని డబ్బులు వాళ్ళే తీసుకునేది, ఖర్చులు వాళ్ళే పెట్టేది. అట్లా కమిటీ వేసి చేయించగలిగినాం. ఇంకోటి సార్, మీరు పనిచేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీగా ఉంటే సార్ రాజకీయాలకు వచ్చారు. మీ బ్యాచ్మెంట్ నాగరాజ్ సార్ కూడా ఏకంగా ఎమ్మెల్యే అయిపోయాడు. మరి మీరు రాజకీయాలకు ఎందుకు రాలేదు సార్? రిటైర్మెంట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, మీరు కూడా యంగెస్ట్గా ఉన్నారు. ఇంకా అంటే ఆ కోణంలో ఇప్పుడు పొలిటికల్ వేలో ఆలోచన చేయలేదు సార్? నాకు ఎందుకో పాలిటిక్స్ మీద అంత లేకుండే, కానీ ప్రజాసేవ చేయడంలో మాత్రం నేను ఎప్పటికీ ముందే ఉన్నా. ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి స్థాపించి దాన్ని 2018లో రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పటికీ ఈ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. కరోనా అప్పుడు బీద వాళ్లకు నిత్యావసర సరుకుల పంపిణీ కావచ్చు, తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి కంటద్దాలు ఇప్పించడం కానీ, ఆ బీద వాళ్లకు ఫ్రీగా వైద్యం చేయించడం కానీ ఇట్లాంటివి చేస్తున్నాం. అదే కాకుండా దానికి ఒక తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007 అని ఉంది. దాని ప్రకారం ప్రతి హాస్పిటల్లో వృద్ధుల కొరకు వేరే సెపరేట్ క్యూ లైన్ ఉండాలని చెప్పి, తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర అనే ఒక కమిటీ ఉండాలని చెప్పి, తర్వాత బ్యాంకులో కూడా ఆ బ్యాంకుకు పోలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు
వాళ్ళ ఇంటికి వచ్చి బ్యాంకు వాళ్ళు సర్వీస్ చేయాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నది. దాన్ని ఆ చట్టం ప్రకారం ఇక్కడ వరంగల్లో చాలా కార్యక్రమాలు చేయిస్తున్నాం. ఇప్పుడు ఎంజిఎం ఇక్కడ ఉత్తర తెలంగాణకే పెద్ద హాస్పిటల్ ఎంజిఎంలో ఇప్పుడు మేము సపరేట్ ఓపీ పెట్టించగలిగినాం. వృద్ధులకు సపరేట్ ఓపీ, ఆ ఓపీలని అక్కడనే మందులు ఇచ్చేటట్టు అదంతా నడుస్తున్నది. మేము వారిని ఆ సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేసాం ఏంటంటే మాకు సపరేట్ వార్డు పెట్టండి అని చెప్పి. అయితే ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న సౌకర్యాలు అంతగా లేవు. ఇప్పుడు కొత్త హాస్పిటల్స్ కడుతున్నారు. ఆ కట్టిన తర్వాత దాంట్లో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. తర్వాత అది కాకుండా ప్రతి జిల్లాలో వృద్ధులకు ఒక డే కేర్ సెంటర్ అని ఉండాలి. డే కేర్ సెంటర్ అంటే ఒక ఆహ్లాదకరంగా ఉండేట్టు ఒక ప్రదేశం. ఇంట్లో కూర్చొని ఊరికే ఇంట్లో ఈ ముసలాయన ఎక్కడ పోడు రాడు అని విసుక్కునే బదులు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత అక్కడ పోయి మళ్ళీ సాయంత్రం వరకు అక్కడ ఉండేట్టు, అక్కడ ఆ ప్రదేశంలో ఇండోర్ గేమ్స్ చిన్న చిన్న క్యారమ్ కానీ చెస్ కానీ తర్వాత ఫిజియోథెరపీ ఒకటి ఉన్నది. అట్లాంటి ఏర్పాట్లు కూడా చేయించినాం. అవి వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలకే వెళ్ళాల్సిన అవసరం లేదని దాన్ని నమ్ముతూ ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు నేను సేవ చేస్తున్నా. రిటైర్డ్ అయ్యి ఊరికనైతే లేను. ఇంకోసారి అమ్మ నాన్నది కూడా సార్ 90th బర్త్డే అని పెద్ద వేడుకలు చేసిన వరంగల్లో నేను కూడా వచ్చినప్పుడు. అప్పుడైతే పెద్ద చర్చ అది. అప్పుడు అంటే దాంట్లోకేలో పుట్టిందా ఈ సంఘం, లేకపోతే మన తల్లిదండ్రులకి, ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఇలా ఏంటి కన్న కొడుకులు ఇలా ఆదరణ కరువు అయితే ఎట్లా ఉంటుందని ఫీలింగ్ ఎప్పుడు అసలు అప్పుడే పుట్టిందా ఇప్పుడు పుట్టింది సార్? అది లేదు, అది చట్టం 2007లోనే అయింది. కానీ నేను వచ్చిన తర్వాత మాకు తేరాల యుగేందర్ అని ఒక మా కార్యదర్శి ఉన్నాడు. ఆయన నేను సిరిసిల్లలో చేస్తున్న కార్యక్రమాలను వాచ్ చేస్తూ ఈ ప్రజాసేవ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఊళ్ళల్లో సంపూర్ణ అక్షరాస్యత అని, క్రైమ్ ఫ్రీ విలేజ్ అని, తర్వాత ఈ చెరువు కట్టించడం అని ఇవన్నీ చేస్తుంటే పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి పబ్లిక్లో దుచ్చుకొని పోయి పని చేయగలుగుతున్నాడు అని చెప్పి ఆయన నా అడ్రస్ తీసుకొని మా అన్న దగ్గరనే అని చెప్పి ఇక్కడ ఆయన కూడా పక్కనే ఉంటాడు, ఇక్కడ ఆదర్శ కాలనీలో ఉంటారు ఆయన. సార్ మీకున్న దానికి ఈ ఒకటి స్థాపిస్తే మనం సేవలు చేయొచ్చు సార్ అని చెప్పి ఆయన మోటివేట్ చేయడం వల్ల ఇది ఏర్పాటు చేసినాం. దాంతోపాటు అందరు తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, బాగా చూసుకోవాలి అని అందరూ చెప్పే బదులు నేను స్వయంగా ఆదర్శంగా ఉండాలి కదా ముందు. అందుకని మా అమ్మ నాన్నకి వాళ్ళు అప్పటికి 90 ఏళ్ళు దాటి ఉన్నారు ఇద్దరు కూడా. వాళ్ళని ఆహ్లాదంగా ఉంచాలి, కొంచెం ఇంకా మంచిగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ డేట్ ఎప్పుడో నాకు తెలియదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఇలా మ్యారేజ్ డే తెలియదు, ఏది తెలియదు. కానీ ఒక డే ఎంచుకొని మా బాబుకి బర్త్డే, అమ్మ నాన్నలకు మ్యారేజ్ డే అని చేస్తే సిరిసిల్ల నుంచి దేవయ్య గారు, తర్వాత నక్క శ్రీకాంత్, తర్వాత పిల్లగాడు వరంగల్ కూడా వచ్చినట్టున్నారు. వరంగల్ వాళ్ళు కాకుండా ఇంకొక పిల్లగాడు సంజీవ్, వీళ్ళందరూ వచ్చి కూడా పాటలు పాడి అక్కడ వచ్చిన జనాన్ని రంజింపజేసిండ్రు. అంటే దాన్ని నేను ఎందుకుంటున్నా అంటే తల్లిదండ్రులను నేను ముందుగా ఆదర్శంగా ఉంటేనే నేను వెళ్ళి అందరికి చెప్పగలుగుతా. అంటే నేనేదో నా పేరు రావాలని తల్లిదండ్రులను పెట్టి ఇక్కడ తీసుకొచ్చి కాదు, మనం వాళ్ళ కడుపులో పుట్టినందుకు మనకి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి చివరి స్థాయిలో వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దని చెప్పి ఉన్నంతలో మనం వాళ్ళని మంచిగానే చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ రకంగా చేయడం జరిగింది. ఆ రోజు నేను నాకు జరిగిన ఒక సంఘటన కూడా మా బాపు ఎంత కష్టపడ్డాడు అని చెప్పడానికి ఒక సంఘటన కూడా చెప్పడం జరిగింది. సరే సార్, ఇంకోటి సార్, మీరు సిరిసిల్ల డిఎఫ్సీగా పనిచేసినప్పుడు అనుకోకుండా మీతో జర్నీ చేసిన వాళ్ళందరూ సామాజిక సేవలలో పడిపోయారు. మాధవి మేడం కూడా ఒకసారి మనం సాక్షి పేపర్లో పిల్లలు తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలయ్యారంటే మనమే పోయినాం అనుకుంటాం నిమ్మపల్లికి. పోతూ మాధవి మేడం కూడా రమ్మన్నారు ఫోన్ చేసి, మాధవి మీ ఏరియా వస్తున్నామమ్మా పోయేద్దాంపా అంటే మేడం ఆ పిల్లలు దత్తత తీసుకొని ఇంజనీరింగ్ చదివించింది. ఇప్పటికీ మేడం గొప్ప పేరు, ఆ పేరు ఇప్పటికీ. అవును. అయితే అంతకుముందు నేరేళ్లలో ఒక సంఘటన అక్షయ్ అని ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిండు. తల్లిదండ్రులతో పాటు వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయిండు. అది వాళ్ళ అమ్మ వాకిలు ఊడుస్తుంటే అంతకుముందు వర్షాకాలంలో గాలి వానలు ఆ సందర్భంగా ఆ వాకిలు ఊడుస్తున్నప్పుడు పైనుంచి కరెంటు వైర్ దిగి కరెక్ట్ ఆమె మీద పడేసరికి అయ్యో మా అమ్మకి ఏమవుతుందని పిల్లగాడు పోయి పట్టుకుంటే పిల్లగాడు కూడా చనిపోయిండు. అప్పుడు ఈ అమ్మాయి చిన్న పాప. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఉండే, ఈ అమ్మాయి ఉండే. కొద్ది రోజుల తర్వాత నాన్న కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు. అది పేపర్లో వస్తే దాన్ని హృదయ విదారకంగా రాసిండ్రు. అది చూసి అప్పుడున్న ఓఎస్డి సుబ్బారాయుడు సారు నాకు ఫోన్ చేసి, నర్సయ్య మనం ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామా ఒకసారి చూడండి అంటే వాళ్ళ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని మేము పోలీస్ శాఖ నుంచి దత్తత తీసుకొని ఆ అమ్మాయికి పూర్తిగా మేమే ఆమె పెంపకం మేమే చేస్తాము అని అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు
మేము ఉండగా అమ్మాయిని అనాథలాగా వేయలేమండి, మేము ఇవ్వమని చెప్పారు. చెప్తే సరే ఎట్లాగ వచ్చినాం కదా అని చెప్పి అప్పుడు ఒక 50,000 రూపాయలు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అమ్మాయికి ఒక పాస్బుక్ రూపకంగా ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇప్పుడు అవి నేను అది చేసి పేపర్లు వచ్చింది. మళ్ళీ అది కూడా వస్తే ఫారిన్ కంట్రీ నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్ అమ్మాయికి డబ్బులు పంపిస్తే నేను సిరిసిల్లలో డిఎస్పీగా 10 సంవత్సరాల క్రితం వరకే ఆమె అకౌంట్లో 8 లక్షల పైచీలకు డబ్బులు అప్పుడు ఉండే. ఇప్పుడు ఇంకా అవి ఎక్కువ కావచ్చు. అమ్మాయి కూడా పెద్దగా ఉంటుంది. నేను మళ్ళీ ఎప్పుడు చూడలేదు అమ్మాయిని. నేను కూడా మళ్ళీ అబ్జర్వ్ చేయలే, చూసి దాని సందర్భంగానే ఈ ఒక నిమ్మపల్లిలో 3 పిల్లలు తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన్లు అని చెప్తే నేను వెళ్తూ అప్పుడు దుబాయ్లో ఉన్న రాధారాం సత్యం కూడా ఆ రోజు ఎందుకో సిరిసిల్లకు వచ్చిండు. నేను కూడా వస్తా అని చెప్పి ఇది అందరం కలిసి వెళ్ళినాం. మాధవిని రమ్మంటే అటు నుంచి వేములవాడ నుంచి మాధవి వచ్చింది. ఆమె కూడా స్వయంగా అంటే నేను ఒక అంటే మగవాడిని అయ్యే అంత చేస్తుంటే ఆమె ఆడపిల్ల అయి ఉండి ఆ పిల్లలను చూసిన తర్వాత చెల్లించిపోయింది పాపం. మాధవి చెల్లించిపోయి సార్ నేను వీళ్ళని దత్తత తీసుకుంటా అంటే నువ్వు దత్తత తీసుకొని ఒకదానివి చేయలేవమ్మా, ప్రస్తుతానికైతే రంగినేని ట్రస్ట్లో వీళ్ళని జాయిన్ చేద్దాము, రంగినేని ట్రస్ట్లో వాళ్ళు ఉంటారు, తర్వాత మనం వెసులుబాటును బట్టి చేద్దాం, అలాప్సరాన్ని నిర్ణయం అంటే నీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళని రంగినేని ట్రస్ట్లో తీసుకుపోయి చేర్పించడం జరిగింది. ఆ పెద్దమ్మాయి ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి పెద్దమ్మాయి ఈ మాధవి వాళ్ళ కొడుకు ఏ కాలేజీలో చదువుతారో అదే కాలేజీలో ఈ పెద్దమ్మాయిని కూడా జాయిన్ చేసింది. ఆ అమ్మాయి కూడా ఈమె ఆశయాన్ని వమ్ము చేయకుండా ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అని తెలిసింది. మాధవిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. వాళ్ళ బ్యాచ్లో ఎవరు చేయలేని పని ఆ అమ్మాయి చేసింది. రియల్లీ గ్రేట్ మేడం, మాధవ్ మేడం. నిజంగా మీది అమ్మ మనసే. పోలీసుల రంగానే కఠినాత్ములు ఉంటారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు, 100 రకాలు మాట్లాడతారు సార్. పోలీసు వాళ్ళని మెచ్చుకోరు, ప్రెస్ వాళ్ళని మెచ్చుకోరు సార్. అంటే ఏదో ఒక ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టి. కానీ పోలీసులో కూడా మంచివారు ఉన్నారని చెప్పేసి చాలామంది మన నర్సయ్య సార్ ఉంటారు, చాలామంది ఉన్నారు. ఒక్కరు ఇద్దరని కాకుండా ఖచ్చితంగా మాధవ్ మేడం మీ సేవా కార్యక్రమం కొనసాగించాలి ఖచ్చితంగా. సార్ కూడా ఇప్పుడు ఇన్ని రోజులకు కూడా మళ్ళీ మీ పేరు గుర్తు చేసి 10 ఏళ్ళ సార్ మేడం, 12 ఏళ్ళ పుష్కరం. అప్పటికి అది జరిగి 12 ఏళ్ళు అవుతుంది కావచ్చు, కానీ నేను రిటైర్డ్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. అదే. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి సార్, మీ బాల్యంలో ఒకసారి సాక్షిలో వరుస సార్ మల్లికార్జున రాసిండు, కుల వివక్ష మీద రాశారు. నేను కూడా వివక్ష ఎదుర్కొన్న చిన్నతనంలో అని. అప్పుడు జరిగిన సంఘటన కొంచెం వివరించగలుగుతా సార్? వాస్తవమే, ఇప్పటికీ నన్ను అవి వెంటాడుతుంటాయి. మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నాకు నరసింహరావు. ఇప్పటికి కూడా మొన్న ఎందుకో వెళ్ళి అడ్మిషన్ రిజిస్టర్ తీసి మరీ చూసిన, ఖచ్చితంగా నరసింహరావు అని రాసున్నది. అది 3వ తరగతిలో మా ఊర్లో ఒక దొర ఉండే మాణిక్యరావు గారు అని, వాళ్ళ కొడుకు 2వ కొడుకు నరసింహరావు. ఆయన నేను ఇద్దరం క్లాస్మేట్స్ని. ఆయన ఫస్ట్ సెకండ్ క్లాస్ వేరే హనుమకొండలో చదివి 3rd క్లాస్ మధ్యలో వచ్చి జాయిన్ అయినప్పుడు ఆయనకు నరసింహరావు నాకు నరసింహరావు 2 ఒక ఎస్సీ పిల్లగాడికి దొరకొడుకు అంత పేరా అని అప్పుడున్న సీతారామయ్య గారని సీతారామయ్యచారి ఆయన ఏమనిపించిందో ఏమో ఆయన పేరు నర్సయ్య రాసిండు. మా ఇంట్లో ఎవరికి తెలియదు, నాకు నేనైతే చిన్నపిల్లగాని నాకు తెలియదు, మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. అప్పుడు మా ఊళ్ళో 5వ తరగతి వరకే ఉండే. 6వ తరగతి నుంచి సంగం స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది. సంగం అని గ్రామం మా పక్కకు ఉంటుంది. అప్పుడు టీసీ తీసుకొని ఇంటికి వెళ్తే మా చిన్నాన్న కొంచెమే చదవచ్చు. ఆయన చూసి ఇది ఎవరిదో వేరే వాళ్ళని నీకు ఇచ్చినట్టుంది, వెళ్ళి మళ్ళీ సరి చేసుకోరా అని వెళ్తే లేలే మీ చిన్నాన్న రమ్మని చెప్తా అని. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎస్సీ కాబట్టి మీకు ఉంటే స్కాలర్షిప్లు రావు, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండదు అని చెప్తే వాళ్ళు నమ్మిండ్లు. అదే కంటిన్యూ అయింది. నాకు బుద్ధి వచ్చి అంటే ఎస్ఎస్సీలో కూడా మార్చుకునే అవకాశం ఉండే అప్పుడు సార్. కానీ అప్పుడు అంత నాకు జ్ఞానం లేదు. దాని తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన పేరు ఇది ఉండే కదా, మార్చుకుంటే ఎట్లుంటుంది అంటే, మా తమ్ముడు సురేందర్ ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు. ఆయన అన్న ఇప్పుడు మనం మార్చుకుంటే, ఇప్పుడు పేరు మార్చుకున్నాం కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకుంటారు, కానీ చిన్నప్పటి పేరు ఇది ఉన్నదని ప్రతి మనిషికి ఎక్కడ చెప్తాం అన్నా చెప్పలేం కదా, ఏదో ఉండనిలే అని అంటే అదే కంటిన్యూ అవుతున్నది. ఆ పేరే నాకు కలిసి వచ్చిందేమో. నేనైతే ఏ పేరున్నా నాకు ప్రజలలో ఒక మంచి పేరు అయితే ఉన్నది. పేరు నర్సయ్య ఉందా, నరసింహరావు కాదు, మంచి పేరు ఉన్నది. కుల వివక్ష అయితే పక్కా ఎదుర్కొన్నారు చిన్నతనం. అవును. అది కాక ఇంకొక సంఘటన కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మా ఊళ్ళో పాంచాలరాయ స్వామి అని శ్రీకృష్ణుని దేవాలయము, కానీ అది పాంచాలరాయ స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో, పాంచాలి అంటే ద్రౌపదిని కాపాడినవాడు అనే పేరుతోటి అది పాంచాలరాయ స్వామి అనే పేరు వచ్చింది.
అక్కడ విష్ణుమూర్తి ఆ, ఆ, ఎవరు సార్ అది? వైష్ణవాలయం. మీ ఊరు ఎవరు సార్? మాది గీసుగొండ మండలంలో షాంపేట సాయంపేట. హవేలి. అది కాకతీయ రాజులు కట్టించిన గుడి. అది కాకతీయులు వాళ్ళు స్వయంగా వాళ్ళు శివభక్తులు. వాళ్ళు అన్ని శివాలయాలే కట్టింది, కానీ ఒక్కటే వైష్ణవాలయం కట్టింది, అది మా ఊరిలో కట్టింది. కానీ దాన్ని చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళు విష్ణుమూర్తిని నిలబెట్టింది, కానీ కింద పానవట్టం అంటే శివాలయాలలో ఉండాల్సిన పానవట్టం మీదనే విష్ణుమూర్తిని నిలబెట్టింది. మరి దాని పురాణము ఎందుకు ఆ రకంగా తీసుకువచ్చింది లేకుంటే వాళ్ళు అన్ని శివాలయాలే కట్టింది కాబట్టి మా శివుంది కూడా గుర్తుండాలని పెట్టిలో ఏమో తెలియదు. కానీ అది శివాలయము పానవట్టం మీద విష్ణుమూర్తి ఉంటారు. ఆ గుడిలో ఆ గుడికి అడగాలన్నా, ఆ గుడిలో పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలన్నీ పీకేయాలన్నా స్కూల్ నుంచి ఆ స్కూల్లో పనిచేసే టీచర్ దానికి పురోహితుడు కూడా ఏదైనా శుభ్రం చేయాలన్నప్పుడు మమ్మల్ని అందరినీ పంపేది, చాలామందిని పంపేది, నన్ను కూడా పంపేది, అన్ని పనులు చేసేది. ఒకసారి ఏదో సందర్భంలో ఏదో ఉత్సవం జరుగుతుంది, ఆ గుడి శుభ్రం చేయమంటే చేసాము. దేవుని షావ కూడా కడిగాము మధ్యాహ్నం అంతా. సాయంత్రము ఆ దేవుడిని అలా షావలో కూర్చోబెట్టి ఊరు తిప్పేటప్పుడు నేను పట్టుకోవడానికి వెళ్తే అరే నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. నాకు అప్పుడు చిన్నతనం కానీ చివుక్కుమన్నది మనసరే. నేను మధ్యాహ్నం నేనే కడిగిన కదా దాన్ని, గుడి అంతా నేనే కడిగిన, ఇప్పుడు ముట్టుకోవద్దు అంటున్నాడు అనేది ఇప్పటికీ నా మనసులో పోదు అది. కానీ అది దైవ సంకల్పం ఏదో, కానీ ఆ గుడి పూర్తిగా శిథిలావస్థకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరణ మాత్రం నేనే చేసిన, స్వయంగా నేనే ఒక్కనే అని అంటే నేను ఒక్కనే ముందుబడి చాలా ఫండ్స్ అంత చాలామంది దానికి విరాళాలు ఇచ్చారు. కానీ సంకల్పం మాత్రం నాది. దాన్ని పూర్తయ్యే వరకు కూడా చేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా దానికి కొత్త రూపం వచ్చే విధంగా దాన్ని నిర్మాణం చేపట్టే అవకాశం కూడా నాకే దక్కింది. గుర్తు చేస్తారు సార్ ఊర్లో ఇప్పుడు ప్రతిసారి గుడికి పోయిన వాళ్ళు వీళ్ళు నర్సయ్య గారు చేశారు ఇదంతా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అది నేను చేసిన అనేది ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు లాస్ట్ చివరిగా దామోదర్ నర్సయ్య అంటే ఒక యూనివర్సల్, కులాలకు అతీతంగా ఉండే వ్యక్తి. కానీ ఏమంటే రిటైర్మెంట్ అయ్యారో ఈ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిందో నర్సయ్య గారు కేవలం మాలా వర్గానికి మళ్ళీ ఎందుకు ఒక్క వర్గానికి ఎందుకు చెందిన వాడు అవుతుండు, ఒకటే కమ్యూనిటీ మీద ఎందుకు కొట్లాడుతున్నాడు, ఒక ప్రశ్న తలెత్తుంది సార్. దీని మీద వివరణ. ఇది వాస్తవం. 1-2 మీటింగ్లలో నేను వెళ్ళడం జరిగింది. అది ఎందుకు వెళ్ళాల్సి వస్తుంటే స్వయంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎస్సీ అనే వివక్షను ఎదుర్కొన్న వానిగా ఉద్యోగం మాత్రం ఆ మత్స లేకుండా చేయగలిగిన. సిరిసిల్లలో అంత పెద్ద ఎస్సీ కేసులు అవుతాయి, ఇవి వచ్చే ఆఫీసర్ కూడా ఎస్సీ అని పబ్లిక్ భయపడిన రోజులలో వాళ్ళకి నేను 3 సంవత్సరాలలో ఒక భరోసా ఇవ్వగలిగిన. నేను పోలీస్ ఆఫీసర్నే కాదు, ఎస్సీ ఆఫీసర్ని కాదు. ఎస్సీ ఆఫీసర్ అంటే ఎస్సీ అని నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నేను పోలీస్ ఆఫీసర్. నా దాంతో చేసిన తర్వాత నా ఉద్యోగానికి ఒక చట్టం ఉన్నది, చట్ట పరిధిలో పనిచేయాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు పనిచేయడానికి, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పనిచేయడానికి లేదు అని అదొకటి నిరూపించడం జరిగింది. అయితే నేనన్నట్టు మాల సంఘంలో మీటింగ్లకు 2-3 వచ్చిన నేను సిరిసిల్ల మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. ఇంత పనిచేసిన వాడిని నేను ఇవాళ నీలి కండ వేసుకొని మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు బాధపడుతున్నా, ఒకవరకు బాధ్యత కూడా అనిపించింది అని చెప్పి ఇదే డైలాగ్ మాట్లాడడం జరిగింది. అది ఇది అగ్రవర్ణాల కుట్ర. అది అగ్రవర్ణాల కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అని చేశారు. అది ఎందుకైందంటే అప్పుడున్న చుండూరు కారంచేడు చుండూరు సంఘటనలలో మాలా మాదిగా ఇద్దరు కలిసి కొట్లాడితే వేరే వర్గాలు తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళ పోరాటం ఎంతవరకు వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వచ్చింది. అంత పకడ్బందీగా నిర్మాణం చేపట్టి పనిచేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కొన్ని వర్గాలు ఎస్సీల మధ్యలో వివక్ష ఏర్పాటు చేయాలని చేయడం జరిగింది. అది జరిగితే అది అర్థం చేసుకోలేని కొంతమంది వాళ్ళ ఉచ్చులో పడి పనిచేసింది వాస్తవం. అయితే పనిచేసి వర్గీకరణ చేసినా పర్వాలేదు, కానీ మాలల్ని టార్గెట్ చేసి మాలలంటే దొంగలు దోషులు అని మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఆ బాధను పబ్లిక్లో మీరు ఎస్సీ వర్గీకరణ చేసుకోండి, ఎవరికి దామాష ప్రకారం ఎవరికి ఎంత వాటా రావాలో తీసుకుంటే పర్వాలేదు, కానీ ఈ నిందలు వేయడము పబ్లిక్లో దోషులుగా నిలబెట్టడము ఇది పద్ధతి కాదు అని చెప్పి తెలియపరచడానికి నేను రావడం జరిగింది. అయినా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఇప్పుడు మొన్న చట్టం తయారు చేశారు. ఎంపరికల్ డేటా కలెక్ట్ చేయమన్నారు. ఫస్ట్ ఎవరి జనాభా ఎంత అని, ఆ జనాభా లెక్కలు జరగలేదు. దాని తర్వాత ఎవరు ఎంత లబ్ధి పొందిళ్ళు, వాళ్ళ వెనుకబాటుతనం ఎంత, వాళ్ళ అభివృద్ధి ఎంత, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని చేయమంటే అవేదో తూతూ మంత్రంగా చేసి చేయడం జరిగింది. దానికి
షమీమ్ ఆయన కూడా సరిగా చేయలేదని చెప్పి ఆయన పైన కూడా ఒక విమర్శ ఉన్నది. దాని మీద హైకోర్టులో కూడా కేసులు వేస్తున్నారని తెలిసింది. నాకు బాధ అనిపించింది ఎక్కడంటే ఒక కులం పేరు పెట్టి దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే నేను దోషులం కాదని చెప్పే ప్రయత్నం నేను చేశాను తప్ప ఈ ఒక కులం అనే దాదాను నాకేం ఎలాంటిది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా టైం ఇచ్చి మేము అడిగిన ప్రశ్నలకి మంచి సావధానంగా ఇంత టైం ఇచ్చి చెప్పిన ధన్యవాదాలు సార్. చివరిగా బలగం టీవీ ప్రేక్షకులకు కానీ నర్సయ్య గారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? నేను భవిష్యత్తులో ప్రజాసేవ చేస్తా కానీ దాన్ని ఏమంటారు రాజకీయాలు మాత్రం చేయను. ప్రజాసేవ అందులో చేసేదానికి ఎక్కువ రాజకీయాలకు వస్తే ప్రజాసేవ ఇంకా కొంచెం పరిధి పెరుగుతుంది కదా. లేదు, నాకున్న అవగాహన ప్రకారం ఒక వర్గం ఒక పార్టీ మనిషిని అయిపోతాను. నేను ఇప్పుడు ప్రజల మనిషిని, ఒక పార్టీ మనిషి. ఒక కులం మీద కొట్లాడితే ఒక కులానికి చెందిన మనిషి కాదు కానీ నేను రాజకీయాలకు వస్తే ఒక పార్టీ అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? నేను కులం మీద కూడా ఒక కులాన్ని టార్గెట్ చేయొద్దని కొట్లాడినా కానీ మీరు మీ హక్కుల కొరకు కొట్లాడదని వాళ్ళని ఎక్కడ ఆటంకపరచలేదు నేను. సార్ అది నాకు నేను మీరు అడిగిన సంతోషం, ఈ క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసిండ్రు. నేను మీ హక్కుల కొరకు మీరు కొట్లాడండి, కానీ మీ హక్కులు సాధించే క్రమంలో మిగతా వాళ్ళని దోషులుగా సమాజం ముందర కించపరిచి మాట్లాడడం బాధ అనిపించి అట్లా చేయొద్దనే ఉద్దేశం అని చెప్పడానికే నేను అది రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.